ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా క్రికెటర్లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే పురుషుల విభాగంలో ఏపీఎల్ ద్వారా అద్భుతమైన ప్రతిభను వెలికితీస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అదే తరహాలో మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఉమెన్ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ టోర్నమెంటుకు సంబంధించి ఏసీఏ ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేసింది. లీగ్ షెడ్యూల్ను త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ టోర్నీ విశేషాల గురించి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్ కళ్యాణ్ కృష్ణతో ముఖాముఖి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకుల్ని పైకి తేవడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో వారిని రాణించడమే లక్ష్యంగా ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసమే తాజాగా ఏపీఎల్ని కూడా నిర్వహించింది. దీంట్లో మంచిగా పర్ఫామ్ చేసిన వారికి కూడా ప్రతిభ అవార్డులు కూడా ఇచ్చారు. అయితే రానున్న రోజుల్లో ఉమెన్స్ కూడా T20 లీగ్ జరగబోతున్నారు. ఏపీఎల్ ఆధ్వర్యంలో ఏసీఏ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జరగబోతున్నారు. సార్, దీని గురించి మనతో మాట్లాడడానికి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుంది. ఇప్పుడు మీరు క్రికెట్లో మీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి సార్? ఈ సంవత్సరం మా ప్లాన్ ఏంటంటే మెన్స్కి ఎట్లా అయితే ఫ్రాంచైజీ మోడల్ చేసామో ఈసారి ఉమెన్స్ కూడా 4 టీంలు 4 ఫ్రాంచైజీ మోడల్స్ చేయడానికి చాలా చాలా సీరియస్గా ప్రణాళికలన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. మేము ఇప్పుడు అదే పని మీద ఇక్కడికి కూడా రావడం జరిగింది, విశాఖపట్నం. డెఫినెట్గా ఉమెన్స్ క్రికెట్ మనం ఆల్రెడీ శ్రీచర్ని చూస్తున్నాం, అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది ఇండియాకి. అండ్ అలానే చాలా మంది క్రికెటర్స్ గతంలో కూడా ఆడారు, ఇండియాకి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అట్లానే ఉమెన్స్ నుంచి కూడా ఇంకా మరింత మంది ప్లేయర్స్ ఇండియాకి అలానే WPLకి ఆడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. అయితే అబ్బాయిల్ని బయటికి తీసుకురావడానికి లేదా స్పోర్ట్స్లో ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ క్రికెట్లోకి అమ్మాయిల్ని తీసుకురావడానికి తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపరు. అలాంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చి లేదా ఎలాంటి మోటివేషన్ ఇచ్చి వారిని క్రికెట్లోకి తీసుకురాబోవడానికి ప్రణాళికలు చేస్తున్నారు? ముఖ్యంగా ఉమెన్స్ మీరు అన్నది నిజమే. ఆడపిల్లల్ని బయటికి పంపించి చదివించటమే వరకే మన ఆంధ్రాలో మనకు ఉన్న కల్చరు. దాని తర్వాత స్పోర్ట్స్లోకి తీసుకురావాలంటే కాస్త కష్టమైన పనే. సో మేమేంటంటే ఉమెన్ క్రికెటర్స్ రావడానికి వాళ్ళకి చాలా స్టైఫండ్స్ అని ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన కిట్స్ ఇట్లాంటివన్నీ కూడా స్పాన్సర్ చేయటం, అండ్ రూరల్ ఏరియాస్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే టాలెంట్ హంట్ లాగా వాళ్ళకు కూడా టాలెంట్ని ఐడెంటిఫై చేసి తీసుకురావటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం. ఫర్ ష్యూర్, ఐఎమ్ వెరీ ష్యూర్ మంచి మంచి క్రీడాకారులు ఉమెన్స్లో కూడా గ్యారంటీ రాబోతున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో T20 మహిళలది నిర్వహించబోయేటువంటి దానికి ఎన్ని టీములు ఉండబోతున్నాయి, ఏ ఏ ప్రాంతాల నుండి ఎంతమందిని సెలెక్ట్ చేయబోతున్నారు, ముఖ్యంగా ఇందులో ఎవరిని తీసుకోబోతున్నారు? చూడండి, ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు. దగ్గర ఈచ్ టీమ్ అంటే 20 ప్లేయర్స్ ఉంటారు, 22 ప్లేయర్స్ ఉంటారు. 4 టీమ్స్ ఈసారి అనుకుంటున్నాం. సో మాకేంటంటే టైం తక్కువ ఉంది. సెప్టెంబర్ 15 లోపల BCCI ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే సెప్టెంబర్ 15 లోపల డొమెస్టిక్ లీగ్స్ అన్ని కూడా పూర్తి చేసేయండి, తర్వాత BCCI క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి కొత్త టాలెంట్ గ్యారంటీ వస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు మనం ఎదురు చూసేది ఏంటంటే ఒక అవకాశం. ఆ అవకాశాన్ని కల్పించడమే ఆంధ్ర క్రికెట్ ముఖ్య లక్షణం. సో ముఖ్య ఉద్దేశం ఆ అవకాశాన్ని కల్పించడానికి మేము కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఈ ఏపీఎల్ ఏదైతే నిర్వహించారో ఇందులో ఇక్కడ మంగళగిరి కానీ, ఇక్కడ విశాఖ కానీ, లేదా కడపలో కానీ 3 చోట్ల నిర్వహించడం వల్ల చాలా మందికి క్రికెట్ని వాళ్ళ రూట్ లెవెల్లోకి తీసిపోయారు. ఆ విధంగా ఉమెన్స్ కూడా నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయంటారా? చూడండి, గ్యారంటీ ప్రయత్నం భవిష్యత్తులో అయితే చేయబోతున్నాం. కానీ ఈసారికి 4 టీంలే ఉంటాయి కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే లాజిస్టికల్ ఇష్యూస్ ఉంటాయి, అటు ఇటు ట్రావెల్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఖర్చుతో కూడిన పని. ఈసారి ఉమెన్స్ ఈ T20 లీగ్ మాత్రం మొత్తం మ్యాచ్లన్నీ కూడా మంగళగిరిలోనే చేయాలని డిసైడ్ అయ్యాం. ఫైనల్స్ మ్యాచ్ ఫ్లడ్ లైట్స్, అండర్ లైట్స్ జరపాలని చెప్పి మాకు ఆలోచన ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పారిశ్రామిక రంగానికి ఏ విధంగా అయితే ప్రోత్సాహం ఇస్తుందో, ఏ విధంగా అయితే పెట్టుబడులను ఆకర్షిస్తుందో ఈ గవర్నమెంట్, అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటూ ఈ స్పోర్ట్స్లో కూడా అదే విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. దీన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి, చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే స్పోర్ట్స్ క్రికెట్ అంటారా, కాస్త బోర్డులో డబ్బులు ఉన్నాయి కాబట్టి పర్లేదు. బట్ నాకు బాగా గర్వంగా చాలా సంతోషంగా అనిపించేది ఏంటంటే మన ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు, ఆయన తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధ. మొన్న ఈ మధ్య ఏపీఎల్ ఫైనల్స్ జరిగింది, మీరు చూశారు. మంగళగిరిలో ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్స్, 30,000 క్రౌడ్ వచ్చారు. ఆ రోజు లోకేష్ గారు కూడా రావటం అండ్ దగ్గరుండి ఆ మ్యాచ్ని ఎంజాయ్ చేయడం కూడా జరిగింది. దట్ షోస్ ఆయన అలా వస్తే చాలు మా అందరికీ కూడా అదొక గ్రేట్ మోటివేషన్. తప్పకుండా ఒక మనిషి ఉన్నారు, ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ అని చెప్పి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డూ మిరాకిల్స్. భవిష్యత్తులో మంచి మంచి ప్లేయర్స్ రాబోతున్నారు. ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తున్నప్పటికీ అక్కడక్కడ కూడా ఇంకా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. మీరు గుర్తించినటువంటి ప్రధానమైనటువంటి
ఉన్నటువంటి లోపాలు ఏంటి, వాటిని సరిదిద్దడానికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మిగతా స్పోర్ట్స్ అంటారా, తప్పకుండా ఇన్ని రోజులు ఉన్న బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ని రోజులు ఉన్నటువంటి కమిటీస్ ఎవరైతే ఉన్నారో పట్టించుకోపోవటం వల్ల చాలా నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఓవర్ నైట్ అన్నీ చేంజ్ అవుతాయని నేనైతే నమ్మను. దానికి కావాల్సిన రైట్ పీపుల్ని రైట్ పొజిషన్స్లో గవర్నమెంట్ కూడా ప్లేస్ చేస్తుంది. ఓవర్ నైట్ చేంజ్ అవ్వవు, నెమ్మదిగా ప్లేయర్స్ అయితే వస్తారు. ప్రక్షాళన అయితే నెమ్మదిగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అని నాకు అనిపిస్తుంది. పురుషులతో సమానంగా మహిళలను కూడా ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే T20 పెట్టబోతున్నామని, త్వరలోనే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా విడుదల చేస్తామని కళ్యాణకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ETV న్యూస్, విశాఖపట్నం నుంచి.